ఎన్నాళ్ళు ఇలా పెళ్లి లేకుండా కూర్చుంటావు? అక్క ఏదో ఎప్పుడో తప్పు చేసిందని అదే నీ మనసులో పెట్టుకుని దాని మీద కక్ష కొద్దీ నీ బతుకు మోడు చేసుకుంటావా నాయన? అబ్బాబాబా, ఏమిటమ్మా ఎప్పుడు నీ గొడవ? అవునులే, నీ పనే నీది కానీ అమ్మ ఏమైపోతుంది నీకెందుకు? నేనెప్పుడు ఇలాగే చెక్కు చెదరకుండా రాతి బొమ్మలాగా ఉంటాననుకుంటున్నావా? నేను కాస్త గుట్టుకోమంటే. అమ్మా, ఏమిటమ్మా మాటలు? చూడు, నీకు కావాల్సింది ఇంటి కోడలు రావడం. పోనీ తమ్ముడికి పెళ్లి చేసేద్దాం, మంచి సంబంధం చూడు. టంకాలు వచ్చింది బాబు. నారాటమే కానీ వీడు మాత్రం మారేటట్టు లేడు. వీడికి పెళ్ళొద్దంట, తమ్ముడికి పెళ్లి చెయ్యాలంట. నీకెందుకమ్మా ఈ లేనిపోయిన ఆరాటం? చిన్నవాడిని నేను ఒక మాట చెప్పనా? నువ్వు అసలు ఈ పెళ్లి మాట ఏమిటి ఈ మధ్య అమ్మ నా పెళ్లి సంగతి ఎత్తట్లేదు అని మోహనే అమ్మా నా పెళ్లి ఎప్పుడే ఎప్పుడే నిన్నే అడుగుతాడు. ఏమిటి తళ్ళ 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 మెరుపే మెరిసింది, జల 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 జల్లే కురిసింది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి? చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది. ఏదో చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది. మనసుకు వయసుకు మధ్యన చిక్కి సొగసే ఉసూరుమంటుంది. తల్ల 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 మెరుపే మెరిసింది, గుబ 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 గుబులే రేగింది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి? వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది. వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది. దుడుకుగా దూకే తోడున్నావని, దుడుకుగా దూకే తోడున్నావని వలపే వరదై ముంచేస్తుంది. తల్ల 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 మెరుపే మెరిసింది, గుబ 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 గుబులే రేగింది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి? ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది. ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది. చేయి చేయిగా ఇద్దరముంటే చీకటి మెత్తని వెలుగవుతుంది. తల్ల 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 మెరుపే మెరిసింది, గుబ
గుబ గుబ గుబ గుబులే రేగింది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి? అమ్మా ఇదేమిటమ్మా ఇలా చీకట్లో కూర్చున్నావు? లైట్లోనే వేసుకోకుండా. ఎవరి కోసం లైట్లు వేయాలి? అంత నిండుగా ఉన్న కుటుంబంలో వెలుగు కావాలి గాని దేవత లేని గుళ్ళో దీపం ఎందుకు? మొదలు అమ్మా నువ్వేం చెప్పావు నాకు తెలుసులే. నీకెందుకు తెలియదురా? నీకంతా తెలుసు, కానీ నిన్ను గురించి మాత్రం నీకు తెలీదు. ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎంతమంది పిల్లలు అని అడుగుతారు గాని ఎన్ని లక్షలు సంపాదించారు, ఎలా సంపాదించారని మాత్రం అడగర్రా. ఒరేయ్ నా మాట విని. అమ్మా హలో మోహన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం లేదు, అక్కయ్య అమ్మని చూస్తానంటేనా? కాదు కదా, అమ్మ అక్కయ్యని చూస్తానంటే తీసుకొచ్చాను. అమ్మా అక్కయ్య మోహిని. నమస్కారం. రామ్మ దేవుడి గదిలోకి వెళ్దాం, దీపారాధన టైం అయింది. మోహన్ పని నీళ్ళు. త్వరగా పెళ్లి కావాలని కోరుకో అమ్మా. కోరుకున్నంత మాత్రాన అవుతుందా అండి? కూర్చోమ్మా, తులసికోటకి దీపం వెలిగించాం. రామాయణం చూస్తున్నావా అమ్మా? మూసేసేవే. నాకు రోజు కాసేపు రామాయణం చదవటం అలవాటు. దానిలో ఎంత మహత్వం ఉందనుకున్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా అది మనశ్శాంతినిస్తుంది. ఇవాళ నువ్వు చదువమ్మా, నేను వింటాను. నేనా? ఎందుకమ్మా అలా సందేహిస్తావు? నీ ఇష్టం వచ్చిన చోట తీసి చదువమ్మా. అలాగేనండి. అవలీలగ శ్రీరాముడు శివధనువును విరిచినంత చిత్తము పొంగన్ నవ సుమమాలను చేకొని అవనీ సుత వచ్చి నిలిచే ఆతని ఎదుటన్ అందమునకే అందమైన సీతమ్మను ప్రేమ మీర చూచే రామమూర్తి వీరవరులకెల్ల వీరుడో రాముని సంతసమున కాంచే జనక జాత కొంత పులకరింత కొంత చక్కిలిగింత అతని చూచినంత అదొక వింత పూలమాల తోడ బాల నిండు మనమ్ము స్వామి కంఠ సీమ వ్రాలిపోయే ఎంత తీయటి గొంతమ్మా, ఇంత అందం, అందంతో పాటు ఇంత అణుకువ నేను ఎక్కడా చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడికి హారతిస్తాను. హారతి తీసుకోమ్మా.
బాబు నువ్వు ఇక్కడికే వచ్చావా హారతి తీసుకో బాబు